మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. దీపావళి కానుకగా 2024 అక్టోబర్ 31 తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి 100 కోట్ల కలెక్షన్ రాబట్టింది లక్కీ భాస్కర్. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట మేకర్స్. ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. సూర్య సినిమా ఫినిష్ చేసిన వెంటనే లక్కీ భాస్కర్ సీక్వెల్ కథనాలపై దృష్టి పెట్టాలని వెంకీ అట్లూరి ప్లానింగ్ చేస్తున్నాడట. లక్కీ భాస్కర్ క్లైమాక్స్ లో హీరో తన సంపదను మొత్తం అధికారుల కంటపడకుండా విదేశాలకు తరలించి అక్కడ సెటిల్ అవుతాడు. దీంతో లక్కీ భాస్కర్ సీక్వెల్ ని ఎక్కడి నుండి మొదలు పెడతాడో అనేది ఆసక్తికరంగా మారింది. అన్ని అనుకున్నట్లు జరిగితే లక్కీ భాస్కర్ ఈసారి కొత్త సమస్యలు వాటి నుంచి తప్పించుకునే ప్రణాళికలతో 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి వెంకీ అట్లూరి ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.